Hi students, welcome to Study with Basic channel. ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ చూసారనుకుంటున్నా. ఇది మనకు వచ్చేసి స్టాటిస్టిక్స్లో 14.2 సెకండ్ ఎక్సైజ్లో మనకు మొత్తము 3 మీద ఉంటాయి ప్రాబ్లమ్స్. మనం 14.1లో ఏం చేసాము అని అంటే మీ డైరెక్ట్ మెథడ్ తర్వాత వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్ అని 3 ప్రాబ్లమ్స్ కనుక్కున్నాం. మనకు క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీ అలా ఇస్తే మనం అది కనుక్కున్నాం. 4.2లో వచ్చేసి ఏంటంటే మోడ్ కనుక్కోవాలన్నట్టు. ఓకేనా, మోడ్ కనుక్కోవాలంటే దీంట్లో మనకు డైరెక్ట్ ఒక్కొక్కసారి మోడ్ కనుక్కోమని అంటారు. ఓకేనా, ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ మెథడ్లా కానీ డీవియేషన్ మెథడ్లా కానీ స్టెప్ డీవియేషన్ల మెథడ్లా కానీ ఫస్ట్ అది కనుక్కోమని తర్వాత మోడ్ కనుక్కోమంటారు. అంటే దీంట్లో వచ్చేసి 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్త చదవాలి, ఏం అడుగుతుండో ఏంటిది. మోడ్ అడిగితే కంపల్సరీ డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఒకటి ముందు చేయాలి. చేసిన తర్వాత మోడ్ కనుక్కోవాలి. లేదు 4 మార్క్స్ 5 మార్క్స్కి అట్లా అడిగిందంటే డైరెక్ట్ మోడ్ కనుక్కున్న ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్త కనుక్కోవాలి, చదవాలి. ఓకేనా, అయితే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తాను అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో మోడ్ ఎలా కనుక్కోవాలి అని నేను చెప్తాను. మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ మనం ఇప్పుడు టేబుల్ రాసుకుందాం. ఓకేనా, క్లాస్ ఇంటర్వెల్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చారు FI, తర్వాత క్లాస్ మార్క్స్ అంటే మనము XI కనుక్కుంటాం అన్నట్టు. ఓకేనా, తర్వాత డీవియేషన్ DI XI - A. తర్వాత స్టెప్ డీవియేషన్లో మనం UI కనుక్కుంటాం. UI DI/H. ఓకేనా, లాస్ట్ మనం FI UI చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఇటు వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఫస్ట్ 1000 1500 ఎంత 24, తర్వాత 1500 2000 ఎంత 40, తర్వాత మనకి ఇచ్చింది 2000 2500 ఎంత 33, 2500 3000 ఎంత ఇచ్చారు 28 ఇచ్చారు. తర్వాత 3000 - 3500 ఎంత ఇచ్చారు మనకు 30. తర్వాత 3500 - 4000 ఎంత ఇచ్చారు మనకు 22. 4000 - 4500 ఎంత ఇచ్చారు మనకు 16. తర్వాత 4500 - 5000 ఎంత ఇచ్చారు 7. నేను ఇక్కడ ప్లేస్ సరిపోక చిన్న రాస్తున్నా, కాకపోతే ఎగ్జామ్లో మీరు టేబుల్ పెన్సిల్తోని పెద్దగా వేయాలి. నేను మరలా చెప్తున్నా, పెన్సిల్తోనే వేయాలి. ఓకేనా, కరెక్షన్ చేసే వాళ్ళకు స్టెప్స్ ఇవి నెంబర్స్ అనేటివి క్లియర్గా కనిపించాలి. ఓకేనా, తర్వాత క్లాస్ ఇంటర్వెల్ మనకు తెలిసింది ఏంటిది, లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే 1000 + 1500/2 ఎంత 3500/2 ఎంత 3000/50 అంటే 1750. ఓకేనా, 3000 ఓకే 1000 + 1500 అంటే 2500, ఇది 1250. సారీ ఓకేనా, తర్వాత ఇది 1500 + 2000/2 అప్పుడు చేస్తే మనకి ఎంత వస్తుంది 1500 + 2000 3500/2 అప్పుడు ఏమవుతుంది 1750. అలా చేసుకుంటూ పోతే తర్వాత 220. ఓకేనా,
తర్వాత ఏమవుతుంది 2750. ఓకేనా. తర్వాత మనకు వచ్చేది ఎంత 3000 ప్లస్ 3500 ఎంత 6500. అప్పుడు మనకు వచ్చేది ఎంత 3250. 3500 ప్లస్ 4000 7500లా మనకు దాంట్లో మైనస్ చేస్తే ఏమవుతుంది 3750. 4000 ప్లస్ 4500 9500 లాఫ్ ఎంత 4250. ఓకేనా. తర్వాత మనకు వచ్చేసి ఎంత 4500 ప్లస్ 5000 ఎంత 9500. 9500 డివైడెడ్ బై 2 ఏమవుతుంది అప్పుడు మనకు 4750. ఓకేనా. ఇప్పుడు ఇవి మనకి ఎక్స్ఐ వాల్యూస్ వచ్చినాయి. మనకు మీన్ కాడ కనుక్కోమన్నా. ఓకే నేను మీరు ఇది కనుక్కోండి, నేను చెప్తా. ఇది మొత్తం సాల్వ్ చేసాక నేను చెప్తాను. ఇప్పుడు డిఐ అంటే ఎంత ఎక్స్ఐ మైనస్ ఏ. ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ ఏదన్నా తీసుకోవచ్చు, కింద తీసుకోవచ్చు, పైన తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. నేను ఇప్పుడు ఎక్స్ఐ అనేది ఇది తీసుకుంటున్నా, ఎక్స్ఐ వాల్యూ. ఓకేనా. ఇది మనము మార్క్ చేయాలి. మీరు ఇదని కాదు, పైన కింద ఏదన్నా తీసుకోవచ్చు. ఎక్స్ఐ అనేది ఏ అనేది ఏదన్నా తీసుకోవచ్చు. దీన్ని ఇండికేట్ చేసేది ఏ. మీరు ఏమన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది తీసుకోవచ్చు, ఇది ఏమన్నా తీసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ఐ. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇక్కడ ఎంత 1250 మైనస్ 2750. అప్పుడు ఏమవుతుంది మనకు మైనస్ 1500 అవుతుంది. ఇప్పుడు 1750 మైనస్ 2750 ఏమవుతుంది మనకు అప్పుడు మైనస్ 1000. 2250 మైనస్ 2750 ఏమవుతుంది అప్పుడు మనకు మైనస్ 500. 2750 మైనస్ 2750 0. 3250 మైనస్ 2750 ఏమవుతుంది అప్పుడు 500. ఓకేనా. నేను ఇప్పటిదాకా చెప్పండి, పైన ఏమొస్తాయి కింద ఆటోమేటిక్గా మనకు దానికి ఆపోజిట్గానే వస్తాయి. 1000, 1500, 2000. ఓకేనా. ఇది డిఐ. ఇప్పుడు యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్. హెచ్ అనేది ఏంటిది మనకు అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, అంటే ఆ డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ లెంత్ ఎంత ఉంది అనే దాన్ని కనుక్కుంటే అది 500. హెచ్ వాల్యూ అనేది ఏంటిది ఇక్కడ మనకు 1500 మైనస్ 1000 ఎంత 500. ఓకేనా. 500 అనేది మన హెచ్. ఇప్పుడు డిఐ బై అంటే 1500 బై 500 అట్లా చేస్తాం అన్నట్టు. మైనస్ 1500 డివైడెడ్ బై 500. 0 0 5 1 5 3 ఏమవుతుంది మైనస్ 3. ఆటోమేటిక్గా -2 -1 0 1 2 3 4 ఇట్లా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇక్కడ ఎఫ్ఐ అంటే ఇది, యుఐ అంటే ఇది. ఇప్పుడు ఇది ఇంటూ చేస్తే మనకి ఏమవుతుంది -72 -80 -33 0 30 into 1 30 44 48 7 4 28. ఓకే. ఇప్పుడు ఇది స్టెప్ డీవియేషన్, అంటే ఇది మోడ్ విత్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ మనము చెప్తాను నేను మీకు, ఇదేంటిది సమ్మేషన్ సిగ్మా ఎఫ్ఐ. ఓకేనా. సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నిటిని ప్లేస్ చేయాలి. ఎంత 200 వస్తుంది. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఏమొస్తుంది మనకు, ఇవన్నిటిని మనం నార్మల్గా ఇవన్నిటిని మనం ప్లేస్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ సిగ్మా యూఐ ఎఫ్ఐ అనేది -35 వస్తుంది మనకు. ఓకేనా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనకు మీన్, ఒకేలా వాళ్ళు మీన్ కనుక్కొని మోడ్ కనుక్కోమంటారు. మీన్ కనుక్కొని మోడ్ కనుక్కోమంటే మనకు మీన్ ఫార్ములా తెలుసు. మీన్ ఫార్ములా ఏంటిది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నారు కాబట్టి ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కొని రెండింటిని ఇంటూ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ దీన్ని టోటల్ ఇంటూ చేసి ఇక్కడనే కనుక్కోవచ్చు. ఇది మీన్ కనుక్కోమంటే. తర్వాత ఒకవేళ డీవియేషన్లో కనుక్కోమన్నారు, మనకి ఇది కాకుండా డీవియేషన్లా కనుక్కోమని చెప్పాడంటే కొన్ని క్వశ్చన్స్లలో మెన్షన్ చేస్తారు అన్నట్టు, డీవియేషన్ స్టెప్ డీవియేషన్ అట్లా కనుక్కోమంటారు. అప్పుడు డీవియేషన్ మెథడ్లో మనకు మీన్ ఫార్ములా ఏంటిది డీవియేషన్లో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై
సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐ డిఐ అంటే ఇక్కడ మనం డిఐ వరకు కనుక్కొని వదిలిపెట్టాలన్నట్టు. ఓకేనా, ఈ డిఐ వరకు కనుక్కొని ఇది ఇంటూ చేసి మళ్ళీ తర్వాత ఇటు ఎఫ్ఐ డిఐని చేసి ఆ ఎఫ్ఐ డిఐ బై ఎఫ్ఐ ఏ అనేది మనం ఆల్రెడీ తీసుకున్నాం అన్నట్టు, ఇది ఏ అని. ఓకేనా, అట్లా ఇది డైరెక్ట్ మెథడ్, ఇది డీవియేషన్ మెథడ్. ఓకేనా, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటిది, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటిది, మీన్లా ఎక్స్ బార్. స్టెప్ డీవియేషన్ ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది స్టెప్ డీవియేషను, ఇది డీవియేషను, ఇది డైరెక్ట్. ఓకేనా, ఇవి ఫార్ములాస్ గుర్తుంచుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు డైరెక్ట్ చేయాలనుకుంటే ఈ 2 బాక్సెస్లలో వరకే చేయాలి. డీవియేషన్ అంటే ఈడి వరకు చేయాలి. స్టెప్ డీవియేషన్ అంటే కంపల్సరీ బాక్స్ మొత్తం చేయాలి. ఏది చేసినా ఈ లాస్ట్ది సెకండ్ది ఇంటూ చేసి లాస్ట్ కాలంలో వేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం స్టెప్ డీవియేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ వాల్యూ ఎంత, మనకు 2750. తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ ఎంత, -35. తర్వాత సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత, 200. తర్వాత హెచ్ వాల్యూ ఎంత, 500. ఓకేనా, ఇడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనము దీంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ పైన ఉన్న ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు ఈ ఫార్ములాలో. ఇప్పుడు ఏమైతే ఏ అనేది ఎంత వచ్చింది మనకు, 2750 ప్లస్ -35 బై 200 ఇంటూ 500. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ప్లేస్ చేసిన 2 1 2 17.5. ఓకేనా, 17.5 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది, 2750 ప్లస్ మైనస్ 17.5 ఇంటూ 5 ఇది చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2750 మైనస్ ఆ రెండింటిని ఇంటూ చేస్తే -187.5 వస్తుంది. ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది, 266.5. ఇది మనకు స్టెప్ డీవియేషన్లో మీన్ వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా, ఇప్పుడు మీన్ కనుక్కున్నాం, మనకు క్లియర్. ఇప్పుడు తర్వాత ఏం కనుక్కోవాలి, ఇప్పుడు మనము మోడ్ కనుక్కోవాలంటే మనకు మోడ్ ఫార్ములా ఏంటిది, మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బ్రాకెట్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అని ఇచ్చిండ్రు. ఇది ఫార్ములా. అయితే సార్ ఇవరిదాకా మీరు ఎఫ్ఐ యుఐ ఏ అంటే ఏంటిది, హెచ్ అంటే ఏంటిది అని అన్ని చెప్పారు. దీంట్లో మనకి హెచ్ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలియదు, F1 F0 ఇవన్నీ ఏం తెలియదు కదా సార్. ఈ వాల్యూస్ అన్ని ఎలా కనుక్కోవాలి ఏంటిదని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను క్లియర్గా చెప్తా మీకు, అంటే అవి ఏంటి వాల్యూస్ ఎట్లా అనేది. ఇప్పుడు మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అన్నట్టు. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీలలో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటుందో అది ఎప్పుడు F1. ఓకేనా, F1 అంటే మనం ఏమనుకుంటామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఓకేనా, ఏది ఫ్రీక్వెన్సీలో ఏది ఎక్కువ ఉన్నదో దాన్ని డైరెక్ట్గా F1 అనుకోండి. ఓకేనా, తర్వాత ఈ F1కి పైన ఉన్నదాన్ని F0, కింద ఉన్నదాన్ని F2 అని అనుకోండి. ఓకేనా, F0 అంటే ఏంటిదంటే ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటారు. F2 అంటే ఏంటిదంటే సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటారు. ఓకేనా, ఇక మీకు డైరెక్ట్ గుర్తుండాలి అని అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీలలో ఏది పెద్ద ఉంటుందో అది F1, దాని పైనది F0, కిందిది F2, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్, మరి F1 F0 F1 F2 ఓకే క్లియర్. ఎల్ అంటే ఏంటిది, ఎల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎల్ అనేది ఎప్పుడు కానీ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇప్పుడు మనము F1 అని తీసుకున్నాం, ఇది మోడల్ క్లాస్ అన్నట్టు. ఈ F1కి 40కి దీనికి క్లాస్ ఇంటర్వల్ ఏంటిది 1500 to 2000. 1500 to 2000 కాబట్టి ఈ మోడల్కి క్లాస్ ఇంటర్వెల్ అనేది ఇది. అప్పుడు ఎల్ ఏమవుతుంది అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే దీంట్లో లోయర్ ఏది, ఇది అప్పర్, ఇది లోయర్.
లోయర్ అంటే ఎంత 1500, అంటే ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1500. ఓకేనా. హెచ్ అనేది ఏంటిది అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, ఆ డిఫరెన్స్ మధ్యలో ఉండే వాల్యూ హెచ్ వాల్యూ అంటారు. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నా, F1 అని అంటేనేమో మోడల్ క్లాస్, దానిపైన F0 ఏమో ప్రిసీడింగ్ మోడల్ క్లాస్, కిందిదేమో F2 ఏమో సక్సీడింగ్ మోడల్ క్లాస్. తర్వాత ఎల్ అనేది ఏంటిది అని అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఓకేనా. ఇది మోడల్ క్లాస్ అంటే దీని లోయర్ బౌండరీ ఇది. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ. ఇప్పటిదాకా చెప్పినట్టు ఇప్పుడు మనకి ఎల్ అంటే ఎంత 1500 లోయర్ బౌండరీ ప్లస్ F1 అని అనుకుంటే మనం ఏమనుకున్నాం, F1 అనేది 40 తీసుకున్నాం. F0 అంటే దానిపైన 24. ఓకేనా. కింద 2 ఇంటూ F1 అంటే 2 ఇంటూ 40 మైనస్ F0 అంటే ఎంత 24 మైనస్ F2 అంటే ఎంత 33 ఇంటూ హెచ్ అంటే ఎంత 500. ఇప్పుడు సరే ఇక్కడ అన్నిటికడ మైనస్ ఉంది, ఇది ఎట్లా అంటే ముందు ఇది ఇంటూ చేయండి లోపలికి. ఇంటూ చేసిన తర్వాత ఈ మైనస్ ఉన్నాయి ముందు ప్లస్ మైనస్ ఉన్నాయి ముందు కలపండి. కలిపిన తర్వాత అప్పుడు మనకు ఒకటే మైనస్ వాల్యూలో వస్తుంది. అప్పుడు ఏంటంటే 1500 ప్లస్ 40 మైనస్ 24 ఎంత 16 బై 2 ఇంటూ 40 80 మైనస్ 24 మైనస్ 33, అప్పుడు ఏమైతే మైనస్ 67, సారీ 24 మైనస్ 57 ఇంటూ 500. ఓకేనా. ఇప్పుడు 1500 ప్లస్ 16 బై 80 మైనస్ 57 ఎంత 23 ఇంటూ 500. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ సాల్వ్ చేసుకుంటా అంటే సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకున్నాడు ఎట్లా అంటే జస్ట్ మనకు నార్మల్గా తెలిసిన దాన్ని బట్టి 523 50 23 1 23 ఏమవుతుంది అక్కడ 27 0. అప్పుడు ఏమైతే 23 ఎంత 46 23 2 46 50 మైనస్ 46 ఎంత 4 ఉన్నాయి 0 కిందకి వస్తుంది. 23 1 23 2 46, కాబట్టి ఇక్కడ 40 ఉంది కాబట్టి మనం తీసుకుందాం 23. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగులుద్ది 17, అంటే ఇది ఇటు పోతుంది ఇక్కడ 7 ఇక్కడ 1, ఇక్కడ మనకు 17 23లో అవుతుందా పోదు, ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టుకో 170 23 170 23 6 7 23 7 పోతుంది మనకు. తర్వాత 23 7 23 ఇంటూ 7 23 ఇంటూ 7 7 3 21 7 2 14 15 16 161 9, అక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 90 వచ్చింది. 23 23 46 46 46 92 కానీ 93 ఉంది, అంటే 23 3 అనే పోతుంది. 46 ప్లస్ 23 46 ప్లస్ 23 ఎంత 69 మళ్ళీ సేమ్ అదే పోతుంది, అంటే ఇక్కడ ఎంత 8 2 1 మళ్ళీ అంతే పోతుంది కాబట్టి ఇక్కడ ఎంత 21.73. 2 డిజిట్స్ తీసుకోండి పాయింట్ తర్వాత. 1500 ప్లస్ 16 ఇంటూ 21.73, అప్పుడు ఏమవుతుంది 1500 ప్లస్ 347.83, అప్పుడు ఏమవుతుంది 1847.83. ఇది మోడ్, అంటే మోడ్ ఆన్సర్ ఇది. కాబట్టి 14.2లా ఏది ఇచ్చినా కూడా క్వశ్చన్ అనేది మీరు చూసుకోవాలి మంచిగా. ఓకేనా. వాళ్ళు 14 పాయింట్ల మోడ్లు అడుగుతుర్రా, డీవియేషన్లు అడుగుతుర్రా, స్టెప్ డీవియేషన్లు అడుగుతుర్రా, ఏది అడుగుతుర్రా అనేది క్లారిటీగా చూసుకోండి. మీరు ఏది రాసినా పక్క పొంటి రఫ్ వర్క్ అనేది మ్యాండేటరీ మ్యాథ్స్లా, అది చూసే మీకు మార్క్స్ వస్తాయి. మంచిగా చూసుకోండి. దీంట్లో టెన్షన్ పడేది కన్ఫ్యూజ్ పడేది ఏం లేదు. ఎక్సర్సైజ్ 1 అంటే ఆ 3 స్టెప్స్లలోనే ఏదో ఒకటి అడుగుతారు, డైరెక్ట్ డీవియేషన్ స్టెప్ డీవియేషన్. ఎక్సర్సైజ్ 2 అంటే మోడ్ అడిగిందంటే దాంట్లో పైన డైరెక్ట్ అడిగిందా, డీవియేషన్ అడిగిందా, స్టెప్ డీవియేషన్ అడిగిందా అని ఒకటి చూసుకుని దాన్ని బట్టి సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.